ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి ఓం ఉంగరం అండి. చూసారా ఓం ఎంత ప్యూరిటీగా ఎంత క్లారిటీగా ఉందో ఉంగరము. ఇది మగవాళ్ళు ధరించవచ్చు, ఆడవాళ్ళు ధరించవచ్చు. ఇది పంచలోహం మీద ప్యూరిటీగా తయారైన గోల్డ్ ప్లేటెడ్తో తయారైందండి. ఇది అంటే ఇవి మేము చేస్తాం కాబట్టి కలర్ అయితే పోదండి. మీకు ఇంకో విషయము, ఈ మీ ఊరు ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇంకొక విషయం, మీకు ఇవన్నీ సొంత తయారు అని అంటున్నారు కదా మీరు అని అనుకోవచ్చు. సొంత తయారు కాబట్టే సొంత తయారు అంటామండి. ఎందుకంటే ఇవి మేము చేస్తామండి, మేము చేసేవాళ్ళమండి. ఇవి మా చేతి వృత్తి అండి, ఇవి మేమే చేస్తాము. ఇంకా మీకు డౌట్ ఏంటంటే గాజులు, చైన్స్, ఉంగరాలు, లాకెట్స్, ఇయర్ రింగ్స్, కాళ్ళ పట్టీలు పంచలోహాలతో తయారైనవి అన్ని రకాలు ఉంటాయండి. లేడీస్కి సంబంధించినవి, జెంట్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆ వీడియోల వల్ల మీకు తెలుస్తుంది ఏది ఎంత మంచిదో, ఏ ఉంగరంలో ఏ బెనిఫిట్ ఉందో మీకు తెలియాలి కదా ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తున్నాను. ఇవన్నీ మీకు ఎలా తెలుసని మీరు అనుకోవచ్చు. మా నాన్నగారిది మా చిన్నప్పటి నుంచి ఇదే అండి చేసేది. కానీ మా నాన్నగారు స్టోన్ల బిజినెస్, ఈ ఉంగరాల బిజినెస్ ఇవన్నీ చేస్తారు. అతను చేయడం వల్ల, అతని దగ్గర ఉండడం వల్ల, షాపులో చేయడం వల్ల మాకు కొంచెం కొంచెం అలా నేర్చుకున్నాము. ఇప్పుడు బిజినెస్ కూడా చేసుకుంటున్నాము. ఇంకా మీకు ఏ ఊరు వీళ్ళది అని అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ ఊరు సంగతి మీకు చెప్పాలి అని అనుకుంటే చెప్తానండి. కానీ మీకు అలా కాకుండా ఒక వేరేగా చెప్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటంటే ఈ ఊరిలో మాకు వచ్చేసి స్వామివారు అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు వెలిసిన ఊరండి. అంటే స్వయంభూ. ఇంకా మీకు చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. కుక్కటేశ్వర స్వామి గుడి అంటారండి. ఆ స్వామివారు కూడా స్వయంభువే. ఇంకా మన పవన్ సార్ ఎంచుకున్న ఊరండి ఇది. ఆలోచించండి, కామెంట్లో పెట్టండి మా ఊరేంటో, అప్పుడు మీకు చెప్తాను. నేను ఉంటాను ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.